'స్క్విడ్ గేమ్ 3' పాయింట్‌కొస్తే అదిరింది గైస్. ఎక్సలెంట్ అంతే. ఫస్ట్ ఎపిసోడ్ అరగంట చూసి మళ్ళీ సోదేనా అనుకున్నా. అక్కడి నుండి సోది తక్కువ, థ్రిల్లింగ్ కంటెంట్ ఎక్కువ. అలా ఎంగేజింగ్‌గా వెళ్ళిపోయింది. ఈ 6 గంటల్లో ఒక గంటన్నర టాకీపాటు ఉంటుంది. మిగతాదంతా ఔట్ అండ్ ఔట్ థ్రిల్లింగ్‌గా ఉంది. సరికొత్త కాంప్లికేటెడ్ సీన్స్‌తో మంచి వీఎఫ్ఎక్స్‌తో. ముఖ్యంగా ఈ సీజన్ 3లోని సెకండ్ ఎపిసోడ్ ఈ 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లోకెళ్ళిన టాప్ 1 ప్లేస్‌లో ఉంటుంది ఆ ఎపిసోడ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీటిగాడి మీడియా పేజ్‌లో స్పెషల్‌గా పోస్ట్ కూడా వేస్తా. కావాలంటే ఒక లుక్ వేయండి. అక్కడ ఇంటరాక్ట్ అవుదాం. ఈ ఎపిసోడ్ కోసం ముందు మాట్లాడతా. ఇక 6 ఎపిసోడ్లతో సీజన్ 2కి కంటిన్యూషన్‌గా సీజన్ 3గా ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. 1, 2 వల్గర్ వర్డ్స్ ఉన్నాయి తెలుగులో. కానీ అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు. అవి కూడా ఇబ్బంది పెట్టదు. ఒక బేబీ ఫీడింగ్ సీన్ అది కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఎవరైతే సీజన్ 2తో డిసప్పాయింట్ అయ్యారో ఈ సీజన్ 3 మంచి హై ఇస్తుంది. యాక్షన్ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మాత్రమే కాదు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్‌తో, హైపోథెటికల్ సిట్యుయేషన్స్‌తో, ఎమోషనల్‌గా కూడా ఉంది. అసలు ఎక్కడ ఎలా తీసుకెళ్తారో ఇప్పుడు అసలు ఏమవుద్దో అనేటటువంటి సిట్యుయేషన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఈ సీజన్ 3ని చూడాలంటే అట్‌లీస్ట్ సీజన్ 2 అయినా చూసుండాలి. ఈ 'స్క్విడ్ గేమ్' మేకర్స్ చేసిన తప్పేంటంటే సెకండ్ సీజన్‌ని 2 సీజన్స్‌గా సీజన్ 3తో డివైడ్ చేయడం. అదే ఒకేసారి సెకండ్ అండ్ థర్డ్ సీజన్స్‌లోని 7+6 అంటే ఈ 13 ఎపిసోడ్స్‌ని బింజ్ వాచ్ చేస్తే అప్పుడు సీజన్ 2 మీద మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చేవి కాదేమో. లోగా స్టార్ట్ అయ్యి హైగా ఎండ్ అయిన ఫీలింగ్ కలిగుండేది. ఈ 13 ఎపిసోడ్స్‌ని సీజన్ 2గా రిలీజ్ చేసుంటే. ఇక ఈ సీజన్ 3 అయితే ఏదో గేమ్స్ ఉంటాయని పేరుకే కాకుండా ఎవరు బ్రతకాలి, ఎవరు చావాలంటూ గేమ్స్ స్టార్ట్ అవ్వక ముందు కాసేపటి నుండే టెన్షన్ బిల్డ్ అయ్యేలా చేశారు. నిజానికి 3 గేమ్సే ఉంటాయి ఈ సీజన్ 3లోని 6 ఎపిసోడ్స్‌లో. కానీ ఆ 3 కూడా చాలా లెంథీగా పెట్టారు. అందుకే చాలా వరకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇక ఫోర్త్ సీజన్ కూడా ఉంది అన్నట్టుగా మళ్ళీ ఇంకో సీజన్‌ని ఇండైరెక్ట్‌గా అనౌన్స్ చేస్తూ ఎండ్ చేశారు. నచ్చింది గైస్. ఇంకా క్లియర్ ఐడియా కోసం ఎపిసోడ్ వైస్ రివ్యూని వినండి. ఎపిసోడ్ 1 58 మినిట్స్ ఉంటుంది. నువ్వు బ్రతకాలి అంటే చంపాలి, చంపకపోతే చావాలి. ఇదే గేమ్ ఇక్కడ. జస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎండ్ అయింది. లాస్ట్ 20 మినిట్స్ మైండ్‌లో మల్టిపుల్ థాట్స్. సగం జనాభా పక్కాగా ఎగిరిపోయే గేమ్ ఇది. చంపాలి లేదా చావాలి అంతే. మొదటి అరగంట ఈ సీజన్ 2 ఎండ్ అయిన దగ్గర నుండి కంటిన్యూషను. సో, దానివల్ల ఓవరాల్‌గా ఎపిసోడ్ ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఎపిసోడ్ 2 1 అవర్ ఉంటుంది. ఒక్కటే మాట ముందు చెప్పాను కదా! 'స్క్విడ్ గేమ్' సీజన్ మొత్తంలోకెల్లా ది మోస్ట్ హైలైటెడ్ ఎపిసోడ్ ఇది. పర్ఫెక్ట్‌గా ఎమోషన్స్‌ని, ఆ కాన్సెప్ట్‌ని, రివెంజ్‌ని ఎస్పెషల్లీ ఆ హైపోథెటికల్ సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాసిన రైటర్ ఎవరో గాని, అలా 1 అవర్ ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిన ది బెస్ట్ ఎపిసోడ్ ఇది. డోంట్ మిస్ గైస్. ఇన్వాల్వ్ అయిపోతాం. నాకైతే పిచ్చిగా నచ్చింది సెకండ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 3 ఇక్కడంతా మళ్ళీ ఓటింగ్ అండ్ వెంటనే గేమ్ స్టార్ట్ అవ్వడంతో ఎండ్ అయింది. బావుంది ఇది గూడా. ఇంత అత్యాశ ఏంట్రా అనేలా ఉన్నారు. బావుంది. ఎపిసోడ్ 4 ఆ స్టార్ట్ అయిన గేమ్ ఒక 20 మినిట్స్ భలే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి ఆ గేమ్స్ జరుగుతున్న కేవ్‌కి వెళ్ళే ప్లాన్ తాలూకా డీటెయిల్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకోవైపు నెక్స్ట్ గేమ్‌లో టార్గెట్ అయిన హీరోకి ఆ మెయిన్ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వడంతో ఎండ్ అయింది. చూడాలి నెక్స్ట్ గేమ్‌లో ఎలా సర్వైవ్ అవుతారో. ఎపిసోడ్ 5 ఇక్కడ స్టార్టింగ్ కొంచెం ఓపిక పడితే మళ్ళీ గేమ్ స్టార్ట్. ఈసారి ఇంకా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. డబ్బు ఎంత పనైనా చేస్తుంది అనేలా ఉంటుంది. ఎపిసోడ్ 6 చివరికి 20 మినిట్స్ పెద్దగా ఏముండదు. కానీ మిగతా 40 మినిట్స్ రైటింగ్స్ అయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళ మూర్ఖత్వాన్ని చూడొచ్చు. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే ముందు పార్ట్స్ చూడాలి అండ్ కొంత తాగిపాటి ఇంకెంతసేపు గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా! అనే ఫీల్స్ అయితే తెప్పేస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద సీరీస్ మాత్రం ఇంకా ఫస్ట్ సీజన్ కంటే ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది గానీ అస్సలు తగ్గదు. 'స్క్విడ్ గేమ్' ఫ్యాన్స్ అయితే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్‌ని పొందుతారు ఎండ్ అయ్యేసరికి నో డౌట్. సాటిస్ఫైయింగ్ సీజన్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5 మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.